హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మనము మినపగుండ్లతో సున్నుండలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా నేనైతే ఇక్కడ 1/2 kg వరకు మినపగుండ్లను అయితే తీసుకున్నానండి. దాన్ని ఎగ్జాక్ట్గా కొలుచుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా పావు తక్కువ 2 గ్లాసెస్ వరకు అయితే వచ్చాయండి. మిగిలిన పావు ఏదైతే ఉందో దాంట్లోకి నేను పొట్టు మినపప్పును వేసుకున్నానండి. పొట్టు మినపప్పు వేయడం వల్ల మనకు లడ్డు అనేది మంచిగా క్రంచీగా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడైతే మంచిగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే పప్పునంతా కూడా ఈవెన్గా కలుపుతూ నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ మనమైతే వేయించుకోవాలండి. పప్పు అనేది లోపల వరకు మంచిగా ఏగే విధంగా లో ఫ్లేమ్లో మంటను పెంచకూడదండి. పప్పు అనేది మాడిపోవడం వల్ల మనకు అనేది టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ స్టేజ్లో ఉండగా పప్పు కలరు షేడ్ అవ్వగానే కొద్దిగా మనం ఇందులోకి 2 స్పూన్స్ వరకు అయితే బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బియ్యంని యాడ్ చేయడం వల్ల మనకు పప్పు మనము తింటున్నప్పుడు లడ్డు తింటున్నప్పుడు మనకు నావగా అనిపించకుండా మంచిగా అనిపిస్తుందండి. ఇందులోకి అలాగే 7 నుంచి 8 యాలకుల వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ వేయించిన పప్పు మొత్తం తీసుకోలేదండి. ఒక చిన్న గ్లాస్తోనే 2 గ్లాస్ వరకు అయితే నేను వేయించిన పప్పునంతా కూడా తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఏదైతే మనం కడాయి తీసుకున్నామో అందులోకి నేను జీడిపప్పును కూడా వేయించుకున్నానండి. అదే గ్లాస్తోనే ఏదైతే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని 2 గ్లాస్ వరకు అయితే నేను ఎగ్జాక్ట్గా బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా చిన్న మిక్సీ జారులోకి వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. మధ్యలో నేను మిక్సీ జార కూడా చేంజ్ చేశానండి. ఇలా పెద్ద మిక్సీ జారలోకి వేసుకున్నాక దీన్నంతా కూడా ఇందులో మర్చిపోయి నేను వేసానండి. సో ప్లేట్లోకి మళ్ళీ వేసుకొని మొత్తం ప్లేట్లోనే కలుపుకుంటున్నానండి. ఇలా ప్లేట్లోకి మొత్తం కలుపుకున్న దాన్నంతా కూడా నేను మిక్సీ జారలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తగా ఎక్కడ కూడా బెల్లం ఉండలు అనేది లేకుండా నీట్గా మిక్సీ పడుతున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్నంతా కూడా నేను మీకు ప్లేట్లో వేసి చూపిస్తానండి. నాకు ఎక్కడ కూడా బెల్లం ఉండలు అనేది లేకుండా నీట్గా వచ్చిందండి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చండి. అలాగే నేను ప్లేట్లో వేసాను కదండి, అక్కడ కూడా మీరు చూడొచ్చు. నాకు ఎక్కడ కూడా బెల్లంతో ఉండలైతే ఎక్కడ కనిపించలేదండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనమైతే బెల్లం చూసుకోవాలండి. ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో, స్వీట్ సరిపోకపోతే ఇదే టైంలో మనము ఇంకా కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలండి. ఓ పక్క నేనైతే నెయ్యిని కూడా వేడి చేసుకుంటున్నానండి. ఆ నెయ్యి కూడా ఎగ్జాక్ట్గా నేను ఎంత తీసుకున్నానంటే నేను ఇక్కడ నెయ్యిని ఎగ్జాక్ట్గా ఎంత తీసుకున్నానంటే 2 గ్లాస్ మినపగుండ్లకి 2 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను కదండి. అలాగే పావు తక్కువ 2 గ్లాస్ వరకు అయితే నెయ్యినైతే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. ఎగ్జాక్ట్గా కొలతలతో చెప్తున్నానండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చేసి ఒకసారి అయితే చూడండి. ఎగ్జాక్ట్గా ఉండలు అనేది చాలా బాగా వస్తాయండి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు నేను ఎంత బాగా చుడుతున్నానో. ఏవైతే మనం వేయించుకున్నామో జీడిపప్పును అవి మధ్యలో పెట్టుకుంటూ ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోవాలండి. నేనైతే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తానండి లడ్డు అనేది ఏ విధంగా వచ్చిందో. నేనైతే ఒకసారి చూపిస్తున్నానండి. చూడండి, లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో కదండి. అక్కడ నోట్లో వేస్తే మెల్ట్ అవుతుందండి. నేనైతే ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తానండి మీకు. నాకైతే టేస్ట్ అయితే షుగర్ అయితే చాలా సరిపోయిందండి. ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒక్కసారి ఈ సున్నుండలను అయితే చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.